ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ దేవాలయాల భూములపైన తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు 1.5 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని తెలిపారు. ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అర్బన్ ప్రాంతంలో ఉన్న ఆలయ భూములను దీర్ఘకాలిక లీజు పేరుతో 33 సంవత్సరాలకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 139 పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో ఉన్న గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇక గోల్ఫ్ కోర్టు కోసం కేటాయించారని తెలిపారు. దేవాలయ భూములను పంచిపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసిన ఆయన, ఈ నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించి తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఆలోచిస్తుందో దాని మీద పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా వేదిక మీద ఉన్న పెద్దల్ని పరిచయం చేస్తాను. నాకు ఎడమ ప్రక్కగా ఉన్నవారు శ్రీ తనికెళ్ల సత్య రవికుమార్ గారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్షేత్ర కార్యదర్శి బాధ్యతలో ఉన్నారు. వారికి ఎడమ ప్రక్కగా ఉన్నవారు శ్రీ దుర్గాప్రసాద్ రాజు గారు. వారు ప్రాంత విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కోశాధికారి బాధ్యతలో. యావత్ హిందూ సమాజం కూడా దీన్ని గమనించే విధంగా ఈ మధ్య ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దేవాలయాల విషయంలో, దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి హిందూ సమాజానికి. నిన్న మనం ఒక వార్త చూసాము. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు 1.5 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల భూములు దేవాలయ భూముల్లో నెంబర్ల మారి కలిపారు. కాబట్టి వీటన్నిటినీ కూడా తిరిగి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు అధికారుల్ని ఆదేశాలు జారీ చేశారు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఎందువల్లంటే గతంలోనే ప్రభుత్వాలు ఒక కమిటీని ఏర్పాటు చేసి దేవాలయ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో సంపూర్ణమైన నివేదికను తీసుకున్నాయి, రిపోర్టు తీసుకున్నాయి. ఆనాడు దేవాలయ భూములుగా ఉన్న భూములు ఈనాడు వాటి సర్వే నెంబర్లు మారడము, ప్రభుత్వ వ్యక్తులు అవ్వడము, ప్రజల ఆస్తిగా దాన్ని చూపించడము అని చెప్పంటే కమిటీ నివేదిక తర్వాత జరిగినటువంటి విషయం మీద దర్యాప్తు చేయవలసింది పోయి ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది లేకుండా దేవాలయ భూములు ఏవైతే సర్వే నెంబర్లు మారాయో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అందిస్తాము అన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి వస్తే విశ్వ హిందూ పరిషత్ ఈ విషయాన్ని ఎండగడుతుంది, తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఏ పరిస్థితుల్లోనూ కూడా దేవాలయానికి భూములు ప్రభుత్వాలు ఇవ్వలేదు. ప్రభుత్వాలు దేవాలయ భూముల్ని కాపాడవలసినటువంటి సంరక్షకులు మాత్రమే. సామాన్యమైన గ్రామీణ భాషలో చెప్పాలంటే కాపలా కాయవలసినటువంటి పరిస్థితి మాత్రమే వారికి ఉన్నది. ఈ పరిస్థితిలో దేవాలయం ఈ 1.5 ఎకరాల విషయంలో స్పందనని ఖండించడంతో పాటుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూముల్ని 33 సంవత్సరాలకి దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధంగా జీవో నెంబర్ 130